హోలీ ఎందుకు జరుపుకుంటాం తెలుసా? కామంద రాక్షసులు వాళ్ళందరినీ నిన్నటి రోజు అంతం చేసి ఈ రోజు హోలీ చేసుకుంటున్నాం. అలాగే రాజకీయాలకి దుర్మార్గపు కుటుంబాన్ని అంతం చేసి ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. 12వ ఆవిర్భావ సభ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ర్యాలీకి విచ్చేసిన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మరియు శ్రేయోభిలాషులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ శాఖకి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జనసేన పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై జనసేన. జై. లాస్ట్ 4 years నుంచి మేము ఎవ్రీ ఇయర్ జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజున చిత్రాలు జరుగుతున్న కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి వేలాదిగా, తెలంగాణ నుంచి కూడా వేలాదిగా నాయకులు, వీర మహిళలు అటెండ్ అవుతున్నారు. ఈ రోజు చాలా ఎంతో గర్వకారణంగా ఉంది. మా మిత్రులు చెప్పినట్టుగా ఇండియాలోనే ఎవరు ఛాలెంజ్ చేసి 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన నాయకుడు ఎవరు లేరు. ఈ మధ్యన ప్రతిపక్ష నాయకులు, మాజీ సీఎం లాంటి వాళ్ళు ఎన్నో కామెంట్ చేశారు. ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళే అది పావన్నహి అందియే అన్నారు. అసలు నాయకుడికి వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా నాయకుడికి అసలు నాయకుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి ఇంతమంది వాళ్ళు ఉద్యోగస్తులండి, ఐటీ పీపుల్ ఎంతో మంది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ చేస్తున్నారు. ఇదే కార్యక్రమం కాదు, ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం పట్టుకున్నా ఈ కుకటపల్లి నియోజకవర్గంలోని మోతునగర్లో ఈ మోతునగర్ ఏరియాలో చాలా ఘనంగా అంగంగ వైభవంగా చేస్తున్నాం. మేము దానికి సహకరించిన నాయకులకి, మిత్రులకి, వీర మహిళలకి ఎంతో రుణపడి ఉంటామని జన సైనికులకి, మీడియా మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం అండి. చాలా అల్పకి అలాగే పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎంతో సహకరించినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరు జనసేన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ శ్రేయాభిలాషులు కూడా ఎంతో మందికి విషయం చెప్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. జై జనసేన. ఉద్యమాల గడ్డ, తెలంగాణ గడ్డ. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణలో ఆవిర్భవించి 12 years తర్వాత, 12 ఏళ్ల తర్వాత జైకేతను ఎగరవేస్తూ ఈ రోజు చిత్రాడలో 12వ ఆవిర్భావ సభ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సేమ్ రిపీట్ తెలంగాణలో అవుద్దని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ.